హలో వ్యూవర్స్, వెల్కమ్ టు శివానీస్ కిచెన్. ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఇప్పుడు ప్యాన్లో 750 ml చిక్కని పాలని తీసుకొని మరిగించండి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ని వేసుకొని కొంచెం పాలు వేసుకొని ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. 250 ml పాలకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ వేసుకోండి. ఇలా కస్టర్డ్ పౌడర్ మొత్తం మిల్క్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పాలు అనేది ఇలాగా ఒక పొంగు వచ్చాక ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ని యాడ్ చేసుకోండి. కస్టర్డ్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే మొత్తం పాలు అనేది ఉండలు కడుతుంది. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్ మీద 4 to 5 minutes కలుపుతూనే ఉంటే ఇలా థిక్గా తయారవుతుంది. ఇలా చిక్కబడ్డ కస్టర్డ్ మిక్చర్ని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇలా థిక్గా అవుతుంది. ఇలా ఉన్న కస్టర్డ్ని మిక్సీలో వేసి స్మూత్గా గ్రైండ్ చేయండి. ఇలా మిక్సీకి వేయడం వల్ల కస్టర్డ్కి క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు మీకు టేస్ట్కి తగ్గట్టు తేనెను యాడ్ చేసుకోండి. మీకు తేనె స్వీట్నెస్ సరిపోదు అంటే పాలు మరిగించేటప్పుడే మీకు కావాల్సినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి. తేనె మొత్తం కస్టర్డ్లో మిక్స్ అయ్యేలాగా స్మూత్గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి. కస్టర్డ్లో వేసే ఫ్రూట్స్ టేస్ట్ ఇంకా పెరగటానికి ముందుగానే ఫ్రూట్స్ అన్నిటినీ సన్నగా తరిగి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే మస్క్ మిలన్, గోవా, యాపిల్, బనానా, ప్రొమగ్రనేట్, ఆరెంజ్ ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఖర్జూర వేసుకుంటున్నాను. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అందుబాటులో ఉన్నాయో వాటన్నిటిని వేసుకోండి. యాపిల్ ఇంకా బనానా ఇంకా ఖర్జూర మాత్రం మెయిన్గా వేసుకోవాలి, అప్పుడే కస్టర్డ్కి టేస్ట్ వస్తుంది. షుగర్ వేయని వాళ్ళు ఖర్జూరాన్ని కొంచెం ఎక్కువగా వేసుకోండి. ఇలా ఫ్రూట్స్ అన్ని వేసుకున్న తర్వాత మంచిగా మొత్తం కస్టర్డ్ అనేది ఫ్రూట్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫ్రూట్స్ అన్ని ఫ్రెష్గా ఉంటాయి, కస్టర్డ్ అనేది కొంచెం థిక్గా అవుతుంది. చూసేసారు కదా, సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ ఈజీగా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో ఎలా చేసేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.